ఈరోజున మన నోటి వెంట మనం ఎంత చేసి ఎంత ఉన్నా, లేకపోతే మనకి ఎంత ఆస్తి ఉన్నా, లేకపోతే మనం ఏం చేస్తున్నా, దేవుని కొరకు ఎంత త్యాగం చేస్తున్నా, నేను అనేది మాత్రం మన నోటి వెంట వచ్చిందంటే మనం ద్రోహులం. పౌలు అంటాడని నేను చేసినా దేవుని కృప వల్ల, మరణించిన వారిని లేపినా దేవుని కృపే, నా యొక్క ఖర్చుతో, నా చేతి వస్త్రముతో అనేకులు స్వస్థ పొందిన దేవుని కృపే, ప్రపంచమంతా తిరిగి నేను స్వార్థ చెప్పినా అది దేవుని కృపే, నాకు అసాధ్యమైన కార్యాలు నేను ఎన్నో చేసిన దేవుని కృపే అన్నాడు. కానీ నేను చేశాను అని ఎక్కడ వాళ్ళ ఎక్కడ వాళ్ళ ఈ రోజున ఆరాధనలో మనం చేయాల్సింది ఒకటే, మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే ఘనతను వహించగలిగిన దేవుడు. ఆరాధనలో చేయాల్సింది ఒకటే, నీ దేవుడిని యెహోవా. మనకి ఎంత ఆస్తి ఉన్నా, లేకపోతే మనం ఏం చేస్తున్నా, దేవుని కొరకు ఎంత త్యాగం చేస్తున్నా, నేను అనేది మాత్రం మన నోటి వెంట వచ్చిందంటే మనం ద్రోహులం. పౌలు అంటాడని నేను చేసినా దేవుని కృప వల్ల, మరణించిన వారిని లేపినా దేవుని కృపే, నా యొక్క ఖర్చుతో, నా చేతి వస్త్రముతో అనేకులు స్వస్థ పొందిన దేవుని కృపే, ప్రపంచమంతా తిరిగి నేను స్వార్థ చెప్పినా అది దేవుని కృపే, నాకు అసాధ్యమైన కార్యాలు నేను ఎన్నో చేసిన దేవుని కృపే అన్నాడు. కానీ నేను చేశాను అని ఎక్కడ వాళ్ళ ఎక్కడ వాళ్ళ ఈ రోజున ఆరాధనలో మనం చేయాల్సింది ఒకటే, మనల్ని మనం తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించాలి. ఎందుకంటే ఆయన ఒక్కడే ఘనతను వహించగలిగిన దేవుడు. ఆరాధనలో చేయాల్సింది ఒకటే, నీ దేవుడిని యెహోవాను హెచ్చించడం, నీ దేవుడిని యెహోవాను ఘనపరచడం, ఆయన కీర్తించడం.